విశాఖ మంచ నాగమల్లీశ్వరి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హోం మంత్రి అనిత పనితీరు చూస్తే ఆమె మంత్రిగా ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుంది. పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ 11 నెలల నుంచి రాష్ట్రంలో అసలు రక్షణ ఉందా లేదా, రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నారా లేదా అన్న ఒక డౌట్ నాకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాకి, రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి ఉన్న సందేహాన్ని వాళ్ళకే అవసరమైనప్పుడు మాత్రమే, వాళ్ళ పార్టీ కోసం మాత్రమే ఉన్నారా లేరా అనుకుంటూ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి సూటిగా సబ్జెక్ట్ పరంగా కొన్ని విషయాలు అడగాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సాక్షాత్తు శాసనసభలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అగత్యాల లెక్క 16,800. అంటే ఒక గంటకి 3 మీద మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే, ఆమె సొంత నియోజకవర్గంలో బట్టలుడు తీసి ఆడవాళ్ళను కొడుతుంటే, ఆవిడ సొంత జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసి చంపేస్తుంటే, ఇవాళ రీసెంట్గా మధురవాడలో జరిగినటువంటి సంఘటన కానీ, కంచరపాలెంలో జరిగినటువంటి సంఘటన కానీ, రాత్రి కంచరపాలెంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇంత అగత్యాలు జరిగినా కూడా నిమ్మకు నీరెత్తకుండా ఏ రోజు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నారు అని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము జెడ్ కేటగిరీ ఇస్తున్నాము అని చెప్తున్నారు. మీరు జెడ్ కేటగిరీ ఇచ్చేదండి, సెంట్రల్ ఇస్తుంది. ఆయన ఒక ఎక్స్ సీఎం, మన నాన్నగారు ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక నాయకుడు, ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అనిత గారికి మరి మనం 2014లో పైకిరావుపేట ఎమ్మెల్యే కదా, 2019లో అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలు అనిత వద్దు పార్టీ ముద్దు అని ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని కొవ్వూరికి ఇసిరేస్తే అక్కడ ఓడిపోయినటువంటి కొవ్వూరు ఎమ్మెల్యే కదా. ఇవాళ చివరి నిమిషం వరకు సీటు గ్యారంటీ లేక 3 పార్టీలు ఏకమయ్యి ఏదో అదృష్టశాత్తు సీటు వచ్చిన పరిస్థితి మందే కదా. 2014 ముందు మనం ఏంటనేది ఎవరికి కూడా తెలియని విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 1100 మంది పోలీసులు పెట్టాము, దీని మీద డిబేట్ ఇవాళ హోంమంత్రి అనిత గారు ఏమంటున్నారు అని అంటే, 1100 మందిని పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టాము, దానికి అవసరమైతే డిబేట్కి నేను రెడీ అంటున్నారు. రాష్ట్ర ప్రజలకి ఈ డిబేట్ అవసరం లేదండి, మీరు సూపర్ 6 అని ఇచ్చినటువంటి దొంగ హామీలకి మీరు డిబేట్కి రావాలనుకుంటే రండి, లేదు వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పి ఇవాళ అసెంబ్లీలో వాళ్ళ మీద జోకులు వేస్తున్నారు కదా, దీనికి డిబేట్కి వస్తానంటే రండి, లేదు పేదరిక నిర్మూలన మాకు చేత కాదు, తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకి అప్పు చెప్తామని చెప్తున్నారు కదా, దీనికి డిబేట్ పెట్టండి, లేదు యువతకు జాబ్ ఇవ్వలేము చొక్కా పట్టుకొని మమ్మల్ని అడగండి అని చెప్పినటువంటి మేమే సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది, సో ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి సబ్జెక్ట్ మీద డిబేట్కి వస్తానంటే రండి, లేదు ఒక హోంమంత్రి మహిళ ఉండి గంటకి 3 అగత్యాలు జరుగుతున్నాయి, 3 ఏళ్ల చిన్నబిడ్డ నుంచి 66 సంవత్సరాల ముసలాలి వరకు రక్షణ లేకుండా ఏమీ చేయలేకపోయినటువంటి చాతకాని ప్రభుత్వం మాది అనుకొని డిబేట్ పెడతానంటే చెప్పండి. ఇన్ని అగత్యాలు ఇన్ని ఈ రాష్ట్రంలో జరుగుతుంటే, రావణ కాస్త అవుతుంటే వాటి మీద డిబేట్లు పెట్టకుండా, వాటి మీద ఏ రోజు స్పందించకుండా ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారో, మీ పదవులకి మీరు ఎంత న్యాయం చేస్తున్నారో
ఒక హోంమంత్రిగా ఉండి ఎంతమంది మహిళలకి మీరు న్యాయం చేయగలుగుతున్నారు అని మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? బీయింగ్ ఏ లేడీ, మీరు ఒక ఫెయిల్యూర్ హోంమంత్రి అని చెప్పేసి నేను అంటాను. నేనే కాదు, 16,800 మహిళల మీద అన్యాయం జరిగినటువంటి కుటుంబాలకి కూడా మీరు ఫెయిల్ అయినటువంటి హోంమంత్రి. లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి రక్షణ ఇవ్వలేనటువంటి మీరు ఒక ఫెయిల్యూర్ అయినటువంటి హోంమంత్రి. లేదు, ఇన్ని అగత్యాలు జరుగుతున్నా కూడా ఎక్కడో మ్యూజికల్ నైట్లలోనో షాపింగ్లలోనో కనపడుతున్నటువంటి మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి. ఈ విషయం నేనే కాదు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి